విజయం, పరాజయం ప్రపంచానికి చెందిన అంశం. ప్రపంచానికి సంబంధించిన అంశం. అనేక రంగాల్లో విజేతలైన వాళ్ళని చూసి, సక్సెస్ అయిన వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు, అలా మనం ఎందుకు కాలేకపోయామని మనల్ని మనం పోల్చి చూసుకుంటూ ఉంటాం. కొంతవరకు ఆ ఎన్వియస్నెస్, కంపారిజన్ మంచిదే. మనం పోటీతత్వంలో ఉంటాం. కానీ ఒకటి మనం 100% గుర్తుపెట్టుకోవాలి. ఏ జీవితం పెద్దది కాదు, ఏ జీవితం చిన్నది కాదు. ఈ భూమి మీద ఉన్న మొత్తం అందరి జీవితాలు ఆల్మోస్ట్ ఒక్కటే. ఏదైతే ప్రపంచానికి కనిపించే సక్సెస్, ఫెయిల్యూర్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా తాత్కాలికమైన కాన్సెప్ట్స్. పోటీ పడాలే కానీ బాధపడకూడదు. ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్. అది ఏ రంగమైనా సరే ఇది ఒక పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు చాలా క్రూయల్గా ఉంటుంది. దాన్ని మించి మనం ఒక క్రియేటివ్ వరల్డ్లోకి వెళ్ళాలి. క్రియేటివ్ వరల్డ్ అంటే కాంపిటేటివ్ వరల్డ్ని దాటి వెళ్ళిన వరల్డ్ అనమాట. ఆ వరల్డ్లో మనకి అసలు పోటీ ఉండదు. మనమే మన ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. దానిలో మనమే విజేతలం అవుతాం అనమాట. అంటే కాంపిటీషన్ మించి మనం కష్టపడాలి, కాంపిటీషన్ మించి మనం సాధించాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం క్రియేటివ్ వరల్డ్లో ఉంటాం అనమాట. అక్కడ మనకి పోటీ అంటే ఎవరుండరు, మనకి మనమే పోటీ. మీరు చూడండి, యాపిల్ స్టీవ్ జాబ్స్ సృష్టించారు. తర్వాత యాపిల్ తనకు తనే బిట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తనకు తనే అడ్వాన్స్ అవుతూ వెళ్ళిపోతుంది. యాపిల్ 16 ప్రో ఇలా కంటిన్యూస్గా తనకు తనే ముందుకెళ్తూ తనకు తనే పోటీగా తనకు తానే పోటీ ఇచ్చుకుంటుంది. తన పాత టెక్నాలజీని తనే డిస్ట్రక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది అంత అద్భుతంగా ఉంది. అంటే మనల్ని మించి మనమే ఎదగాలి, మనల్ని మించి మనమే ఫైట్ చేసుకోవాలి, మనల్ని మించి మనమే ముందుకి ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ అవ్వాలన్నమాట. బీ ద హైయెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బీ ద టాప్ మోస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం 100% ముందు తీసుకెళ్తే వెళ్ళాలి. అండ్ ఎవరితో కూడా ఎవరిపైనైనా మనం సక్సెస్ కోసం ఇతరులు వస్తారని చెప్పి వాళ్ళు మన సక్సెస్కి సహకరిస్తారు, సపోర్ట్ చేస్తారు, లేదా మనతో ఉంటారు అని చెప్పి ఎప్పుడూ మనం 100% డిపెండ్ అవ్వకూడదు. స్వతంత్రంగా మనకు మనమే పైకి వస్తే అదే గొప్పతనం, అదే రియల్ అచీవ్మెంట్ అనమాట. ప్రపంచానికి సంబంధం లేని అచీవ్మెంట్ అది. మనతో మనమే మళ్ళా తిరిగి మనం కింద పడిపోయినా మళ్ళా తిరిగి మనం పైకి లేసే శక్తి అలానే వస్తుంది. మనకు మనం ముందుకెళ్ళినప్పుడు ఎన్నిసార్లు పడిపోయినా పైకి లేవగలం. అదే ఇంకొకరి సహాయంతో ముందుకెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొక పర్సన్ లేనిది మనం సక్సెస్ సాధించలేం మళ్ళీ జీవితంలో. సో ఎప్పుడైనా సరే స్వతంత్రంగా పైకి వచ్చిన వాడే గొప్పవాడు. అంతకు మించి మనం చూస్తే ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ ఎన్ని టర్బులెన్సెస్ వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎక్కడ ఏం జరిగినా, ఎవరేం చేసినా మనం స్టేబుల్గా, ఎంత స్టేబుల్గా ఉండాలంటే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, సాడ్నెస్ వచ్చినా మన మైండ్ అనేది ఒకే రకంగా ఉండాలి. ఆ రకమైన నిశ్చలమైన మైండ్ సెట్ తెచ్చుకున్నప్పుడే మనం హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. సక్సెస్, ఫెయిల్యూర్ రెండు ఒకేలా కనిపించాలి. మనం అస్సలు చెల్లించకూడదు. ఆ మైండ్ సెట్ వస్తే ఈజీగా అయిపోద్ది. అయితే సాధించాలి, గోల్స్ ఉంటాయి, భవిష్యత్తులో చేస్తాం అనుకుంటా ఉంటారు. ఇలా చాలామంది మేజర్ ప్రాబ్లం ఏంటంటే అనుకున్న తర్వాత చేస్తాం అనుకుంటారు, భవిష్యత్తులో జరుగుద్ది అనుకుంటారు, భవిష్యత్తు గురించి ఆశావాహంగా ఉంటారు, ప్రస్తుతం దానికోసం పనిచేయరు. అది తప్పు. ఇప్పుడు ఎంత కష్టపడితే భవిష్యత్ అంత ఈజీ అవుద్ది. ఇది అక్షర సత్యం. మనం ఎంత స్మార్ట్గా, హార్డ్గా, మనతో మనం ఎంత టఫ్గా ప్రస్తుతం ఉంటే భవిష్యత్ ఖచ్చితంగా అంత ఈజీ అవుతుంది అనమాట. సో మన పైన మనం 100% ఫోకస్గా ఉండాలి. 100% మన రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ ఇతర పైన వేసి ఇతరులు ఎవరో వచ్చి మన రెస్పాన్సిబిలిటీ స్వీకరిస్తారని చెప్పి అస్సలు అలా ఆలోచించకూడదు. మనకు కావాల్సింది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓవరాల్గా మనిషి సక్సెస్ఫుల్లా కాదా, లేదా మనిషి సాధించాడా లేదా అనేది ప్రపంచం వచ్చి మనల్ని వెరిఫై చేయక్కర్లా, వ్యాలిడేట్ చేయక్కర్లేదు. ఎవరో వచ్చి మనల్ని జస్టిఫై కూడా చేయక్కర్లేదు. అదంతా మన మైండ్లో ఉంటుంది. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, లేదా కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సుఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఏ బయట అంశాలు, బయట నుంచి వచ్చే అంశాలు మనం ప్రభావితం చేయవు. కేవలం మన మైండ్ మన కంట్రోల్లో ఉంటే, మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటే, మన థాట్ మన కంట్రోల్లో ఉంటే అదే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ అచీవ్మెంట్ అనమాట. ఇక్కడ ఒక అంశం మనం గమనిస్తే మన థాట్లో వచ్చే ప్రతి ఆలోచన, దాని ఆలోచన కంటిన్యూ చేయాలా, ఆలోచన అక్కడితోనే ఆపేయాలి అనేది కేవలం మన చేతుల్లో ఉంటుంది. సో ఏదైతే మన మంచి కోసం ఉంటాయో, ఏదైతే మనకు పాజిటివిటీ ఇస్తాయో, ఏదైతే మనల్ని ముందుకు తీసుకెళ్తాయో, ఏదైతే ఆలోచనలు మనపైన మనకి ఫోకస్, కాన్సన్ట్రేటెడ్ ఉంటాయో వాటి మీద దృష్టి పెడితే
ఈజీగా మనం అనుకున్నది చేయగలం. అంతేకాదు ఒక్కసారి 100% మన ధ్యాస మీద, మన ఆలోచన మీద మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రపంచంలో అన్ని శక్తులు మనకు సపోర్ట్ చేస్తాయి. 100% మనం ఒకటి కావాలి, ఇదే మనకు కావాలి, అది మనకు జరిగి తీరాలి అనుకుంటే మొత్తం ఈ విశ్వం మనం అనుకున్నది సాధించడానికి మనకు సహకరిస్తుంది. లేకపోతే మనం గనక ఎప్పుడైతే వీక్ అయిపోయామో, ఫీబుల్ అయిపోయామో ఆటోమేటిక్‌గా మనకెవరు సపోర్ట్ చేయరు, విశ్వం కూడా సపోర్ట్ చేయదు. ఎవరు చేయకపోయినా పర్లేదు కానీ యూనివర్స్ మనకు సపోర్ట్ చేయాలంటే మాత్రం ముందు మనతో మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మన ఆలోచనలు స్ట్రాంగ్‌గా ఉండాలి. మన మైండ్‌సెట్ మనతో కంప్లీట్‌గా ఫోకస్డ్‌గా ఉండాలి.